సో ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడము ఆయన కుటుంబానికే కానీ ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే ఆయన ఒక బలమైనటువంటి వ్యక్తి, ఒక 40 అంటే దాదాపు ఒక అర్ధ శతాబ్దంలో ఆయన బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి మినిస్టర్ అయ్యిండు, ఒక 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి పార్లమెంట్ కూడా ఎంపీగా చేయడం జరిగింది. సో ఈయన ఏంటంటే తన ఒక ముక్కుసూటి వ్యక్తి, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తి, ఏదైనా కూడా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తి. సో ఆయన చేసిన ఉద్యమాలే కానీ ఆయన కొంత రెబల్, ఒక రకంగా చెప్పాలంటే రెబల్ అని చెప్పొచ్చు. సో ఆయనలాగా ఏపీ రాజకీయాల్లో కొంత అంటే కొంత రెబల్గా ఎవరు లేరు ఇప్పటి వరకు కూడా. అప్పుడున్న టైంలో ఆ లీడర్లు కూడా ఉండేది, వాళ్ళంతా చాలా మంది లేకుండొచ్చు, ఇప్పుడు అంటే ఓల్డ్గా అయిపోయారు. ఈయన ఒక్కడే ఉండే. ఈయన వయసు కూడా కొంత కావడము, నిన్న చనిపోవడము సో జరిగింది. ఇలాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి. సో ఆయన ముక్కుసూడు రాజశేఖర రెడ్డి టైంలోనే ఆయన నువ్వు డిమాండ్స్ పెట్టేది, మా డిమాండ్స్ నెరవేరకపోతే నేనే తుపాకీ పెట్టుకొని కాల్చుకుంటా అనే ఉద్దేశంతోనే చేశాడు. ఒక రెవల్యూషనరీగా మాట్లాడేది అన్నట్టు. సో అట్లా ఈయన ఎన్టీఆర్ టైంలో కూడా క్యాబినెట్లో చేసిండు, జనతా పార్టీలో చేసిండు, కాంగ్రెస్ పార్టీలో చేసిండు, తెలుగుదేశం పార్టీలో చేసిండు. ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. కూతుర్ని చనిపోతే దగ్గర కూడా రానివ్వట్లేదు అని ఈ మధ్యలో చాలా చూస్తున్నాము. అసలు ఏం జరిగింది వాళ్ళ మధ్యలో? సో ఫస్ట్ నేనేమంటున్నా అంటే వాళ్ళ కూతుర్ని రానియాలి. ఆయన రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆయన కూతుర్ని రానియకుంటే ఇంకేముంటుంది? రేపు పోతాయి రాజకీయాలు, ఇవాళ ఉంటే రేపు పోతాయి పార్టీలు. కానీ సొంత కూతుర్ని రానియకుండా చేయడం ఏంటి? తప్పు కదా అది. చాలా మంది ఆమె నెట్టేస్తా ఉన్నారు, అడుగు చేస్తూ ఉన్నారు. చెప్పారంట కదా ఒకసారి మీటింగ్ లో, ఎక్కడో రాకూడదు గట్టినే అంటారు, కోపం మీద ఉంది అంటారు. కూతురుని అంటాడు, కూతురు కూడా తండ్రిని అంటది, బంధువులు ఇవన్నీ అనుకుంటారు. అనగానే అయితే మరి ఆయన ఎందుకు ఆయన ఏదో అన్నాడని చెప్పి మరి ఆయన చాలా మాట్లాడినాయి అన్న అయితే కూతురు కదా, ఆయనంతా రక్తం పంచుకొని పుట్టిన ఆయనను రానియకుండా చేయడం మానవత్వంతో అవును, హ్యూమానిటీగా ఆలోచించాలి. మరి అసలు ఏం పార్టీ కాదు, మాకు సంబంధం లేదు అనొచ్చుగా. మరి వీళ్ళు అధికారికంగా లాంఛనాలు ఎందుకు చేసి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఒక ఉందాతనంతో ఆలోచించి అధికారికంగా చేశారు కదా. ఒకసారి మంత్రి అయ్యిండు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. సో అని చెప్పి ఇవన్నీ అధికారికంగా చేశారు కదా. అది కొంతమంది ఏదో చేయొద్దు అని అదని ఇదని చేస్తూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసమే దూరంగా పెట్టారు. అట్లేం లేదు. ఇప్పుడు ఆమె జనసేన పార్టీలో జాయిన్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా మంచిగా మాట్లాడింది కదా. ఈమె ఒక ఇంటి ఆడబిడ్డలా చూస్తున్నాము, కమ్యూనిటీలో కొంత బలమైనటువంటి ఆయన చిరంజీవి కూడా నాకు ఆయన అన్నలాంటి ఒక పెద్ద మనిషి అన్నట్టు బాగానే మాట్లాడుతారు కదా. మరి వీళ్ళకే అంటే ఆడ ఉన్న లోకల్లో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావద్దు, వీళ్ళు రావద్దు, వాళ్ళు అని కొంత ఇబ్బంది పెట్టారు. అది మంచి పద్ధతి కాదు. రేపు పొద్దున కర్మకాండ ఇవన్నీ చేసినా కూడా కూతురు పక్కన ఉంటేనే ఆయన ఆత్మ శాంతి ఇస్తుంది. ప్లస్ ఆయన కూడా బయట సొసైటీ చూసినా గౌరవిస్తుంది. ఈ రాజకీయ పార్టీలు కోపాలు పెట్టుకుని ఏం పడగొడుతుంది? ఏముండదు. తన ఇంటి ప్రాంగణంలోనే కర్ణం చేయాలి, దహనం చేయాలని కృషిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ కార్యక్రమాలు ఇక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేస్తుంది కాబట్టి ప్రభుత్వం అన్ని చూసుకోగలుగుతుంది. సో వాళ్ళకు ఏం లేదు, ఆయనకి ఇచ్చే గౌరవం బాగానే ఇచ్చారు. ఆయన కూడా కమ్యూనిటీలో కాపు సంబంధించినటువంటి ఉద్యమాల్లో బలంగా చేసిండు. కాపులను బీసీలో చేర్చాలని చెప్పి చాలా బలమైన ఉద్యమం తీసుకొచ్చిండు. కాపులకే కానీ ఆడున్నటువంటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాపులు వీళ్ళందరూ ముద్రగడ ద్వారానే కదా చాలా మంది గవర్నమెంట్ అయితే వీళ్ళందరూ గౌరవిస్తారు. కాపు సంఘం దాసరి నారాయణరావు అయితే వీళ్ళందరూ గౌరవించిన వ్యక్తి. ఎన్టీఆర్ టైం కానుంటున్న వ్యక్తి.